బాగున్నారు అందరూ? థ్యాంక్ యూ. సో వైజాగ్కి రావడం సిటీ ఆఫ్ డెస్టినీ నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమా ప్రమోషన్కి వైజాగ్కి ఖచ్చితంగా వస్తూ ఉంటాను. సో మా చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24th రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్కి కావచ్చు, రిలీజ్ అయిన 4 పాటలకి, నిన్నే రిలీజ్ అయిన మా ట్రైలర్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయినండి ఒక అద్భుతమైన మంచి తెలుగు ప్రేమ కథను చేసినందుకు. కానీ చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టాము, అదే ట్విస్ట్, అదేంటో మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. మీ సపోర్ట్కి, మీ ఎంకరేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవబోతుంది, ఖచ్చితంగా అందరు థియేటర్స్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమాకి వైజాగ్ వస్తూనే ఉంటాను. రిలీజ్ ముందు ఇక్కడికి రావాలి, ఇక్కడ చాలా స్పెషల్. నన్ను ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ఎప్పటి నుంచి ఇదిగో అసలు ఎప్పుడు బాగుంటాయి నాకు ఉత్తరాంధ్ర. ఇక్కడి నుంచి అంతా నా కలెక్షన్స్ కానీ లేకపోతే అందరూ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఓకే, అన్నీ బాగా నచ్చాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని బాగా నచ్చాయి, అంతా ఓకే. కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎప్పుడు లేనంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అరే ఇలాంటి ప్రేమ కథ మనోళ్ళు చూడలేదు, స్క్రీన్ పైన మనోళ్ళు చూసి చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఒక సినిమాకి తెలియకుండానే ఒక లైఫ్ ఏర్పడుతుంది. ఈ సినిమాకి నేను నమ్ముతున్నాను. అది చూస్తున్నంతసేపు 3 గంటల పాటు మీరు అసలు ఏదో మీకు జరిగితే ఎలా ఉంటుందిరా అని చెప్పి మీరు రిలేట్ అవ్వడము, లేకపోతే ఇలాంటి కాన్వర్జేషన్స్ మనం ముందు చూడలేదు కదరా అని ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. మీకు చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. సో జూలై 24th ఈ ప్రేమ కథ వయసుతో సంబంధం లేదు, పెద్ద లేదు చిన్న లేదు, అందరికీ నచ్చుతుంది. సో మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి మిస్ అవ్వకుండా జూలై 24th సినిమా చూడండి. ఐ ప్రామిస్ యూ దట్ మీకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ టు మనిషి. సార్ ఇది ఫస్ట్ షూట్ స్టార్ట్ చేసిందే ఈ సినిమా వైజాగ్లో, మళ్ళీ చీరాల్లో అయింది, అండ్ చెన్నైలో అయింది, పాండిచ్చేరిలో అయింది, హైదరాబాద్లో అయింది. సార్ హ్యాట్రిక్ కొడతామనే ఫీలింగ్గా ఉంది సార్. ఇంకా మీరు ఇవ్వాలి చూసి, మీకు నచ్చితే వెరీ వెరీ హ్యాపీ. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా. అసలు కనెక్టివిటీ ఏం లేదు సార్. ఇది కంప్లీట్లీ కొత్త క్యారెక్టరైజేషన్స్ అండ్ కంప్లీట్లీ స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా సార్, దానికన్నా ఇంకా కాన్ఫిడెంట్గానే ఉన్నాం మేకర్స్ అందరం. మేడం ట్రైలర్ ఈ రోజు చూసిన తర్వాత చాలా ప్రామిసింగ్ అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా అండ్ మీ ఇన్స్టా స్టోరీస్ కానీ ఏమన్నా ఫాలో అవుతుంటే చాలా ఎమోషనల్ గా ప్రతి బిట్టు బాగా ప్రమోట్ చేసుకుంటూ బాగా కాన్ఫిడెంట్ గా ఉంది. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది అని నాకు అర్థమవుతుంది. ఈ స్టోరీ మీకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ క్యారెక్టర్ కంప్లీట్లీ న్యూ కదా? ఇట్స్ వెరీ న్యూ అండి. మీరు చెప్పినట్టే ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. అండ్ ఒక అమ్మాయికి ఇంత బలమైన పాత్ర రావడం, ఇంత డిఫరెంట్ పాత్ర రావడం, అంటే మనం అబ్బాయిలు బాటిల్ పికప్ చేయడం చూసాం, కానీ అమ్మాయిలు చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. బట్ కథ విన్నప్పుడు నిజంగా ఆల్ దీస్ జోక్స్ అపార్ట్ చాలా డెప్త్ ఉన్న స్టోరీ అండి, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అంటే ఇంటర్వెల్ తర్వాత అసలు సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందనే ఇమాజినేషన్ కూడా నాకు లేదు. అంటే ఆయన చెప్పేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా అన్నారు ఇంటర్వెల్కి. నేను ఆలోచిస్తూనే ఉన్నాను సెకండ్ హాఫ్ ఏమని చెప్తారని. సో ఇంటర్వెల్కి నేనైతే ఫుల్ ఫ్లాట్. అండ్ కథ మొత్తం విన్న తర్వాత ఒక్క పూటలో నాకు ఇది ఓకే అయిపోయిన సినిమా. అదే రోజు వెళ్ళాను, కథ విన్నాను, అడ్వాన్స్తో బయటకు వచ్చానమాట. సో అంత ఈజీగా ఓకే అయిపోయిన సినిమా. అండ్ ఇంత పెద్ద పాత్ర, ఇంత గొప్ప పాత్ర కాబట్టి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నేను వీలైనంత వరకు. కొత్తగా ఉంది కాబట్టి మీరే అన్నారు కదా ఎప్పుడు అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేయడం, నాకు అదే డిఫరెంట్ అనుకుంటాను. అవునండి, ఫుల్ ఓన్ డబ్బింగ్ అండి. నా డైలాగులే కాదు, పక్కన వాళ్ళ డైలాగులు కూడా. మా డైరెక్టర్కి తమిళ రాదు కాబట్టి, అమ్మ దీన్ని తమిళ్లో ఏమంటారు కొంచెం నాకు వాయిస్ నోట్ పంపవా అని అడిగితే ఆయనకు వాయిస్ నోట్లు పెడితే పక్కన వాళ్ళు తమిళ డైలాగులు కూడా నేను చెప్పాను. అంటే తమిళ్ కొంచెం సార్, కొంచెం తెలియం, కానీ ఇప్పుడే చెప్తే వాళ్ళు వినలేరేమో, కొంచెం టైం తీసుకున్నాం. కుటుంబ కథా చిత్రంలో అంటే కుటుంబ ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చాలా మంచి సినిమాలు మీరు సెలెక్ట్ చేసుకుంటారు స్టోరీస్. సో ప్రతి ఒక్క సినిమాని కూడా లాస్ట్ లో మీరు బాగా ఏడిపించేస్తారు. ఈ సినిమాలో కూడా ఏడిపిస్తారు. అలా మీరు కంకణ కట్టుకుని బాధపడ్డారు లేదా? లేదమ్మా, అంటే ఈ సినిమాలో ఒక 3-4 చోట్ల ఖచ్చితంగా ఏడుస్తారు. ఒక హ్యాపీ టీయర్స్ ఉండొచ్చు,
కనెక్ట్ అయిపోయి ఏడుస్తూ ఉండొచ్చు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాను, మా స్టీవెన్ శంకర్ అని. బాగా అలుగుతాడు, బాగా కోపడతాడు, అలుగుతాడు, వెరీ క్యూట్ ఫెలో అనుకోవచ్చు. నచ్చాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు, మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సార్. నా ముందు ఇంటర్వ్యూస్ అని ప్రెసెంటేషన్ చూస్తే సినిమా అర్థమైపోతుంది, అది ఇష్టం కాపాడి. బట్ నేను మిమ్మల్ని మూడోసారి నాలుగోసారి కలవడం, ఇప్పుడు అది లేదు. ఈ సినిమాకి హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్, వెరీ కాన్ఫిడెంట్. మీకు తెలియట్లేదు నా మొహంలో నిద్రలోకి వచ్చేటప్పుడు ఇప్పుడే లేచే అర్ధగంట పడుకొని, కానీ వెరీ కాన్ఫిడెంట్. మీరు చూడండి 24th. ఫైనల్ గా వైజాగ్ తో మీ ఎమోషనల్ కనెక్ట్ మీ ఇద్దరిది like చాలా how అండి. did you అసలు feel? మేమిద్దరం కలవడమే ఫస్ట్ టైం వైజాగ్కి ఫ్లైట్లో అనమాట. గ్లిమ్స్ షూట్ 1 year ముందు మనకు తొలి ప్రేమే తప్పు కాదు అని ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది కదా. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ మళ్ళీ ఇక్కడికే వచ్చింది. సో వైజాగ్తో చాలా మంచి ఎమోషన్ ఉంది. సరే, ఎప్పుడు చెప్పేదే సార్, విశాఖపట్నం అంటే ఎంత స్పెషల్ అంటే నా కెరియర్ అంతా టర్న్ అయింది అక్కడి నుంచే. ఎస్ఆర్ కళ్యాణ్ అనే కదా, ఈ ఆర్కే బీచ్లోనే కూర్చొని రాశాను కదా, అక్కడి నుంచి మొత్తం అంతా టర్న్ అయిపోయింది. సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అండ్ నాకు వైజాగ్ ప్రజలు అన్నా కానీ ఎందుకో తెలియకన్నా సో మచ్ ఆఫ్ లవ్. ఎప్పుడు చూసినా, ఎప్పుడు వచ్చినా కానీ, కలిసినా కానీ అందరికీ అది అలాగే కంటిన్యూ అవ్వాలి. నేను ఇంకా మంచి సినిమాలు తీసి, అరే మా కిరణ్ అన్న సినిమారా, లేకపోతే అరే మనోడు ఇంట్లో అని ఓన్ చేసుకున్నారు, మనోడు ఏదో సినిమా తీసాడరా అంటే నా పేరు ఉంటే ఖచ్చితంగా మీరందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. బట్ ఐఎమ్ షూర్ సార్, చెన్నై లవ్ స్టోరీకి నేను మాటగా ఇస్తున్నాను, మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళిపోండి, నేను చెప్తున్నాను మీకు సినిమా. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.